ఆబ్వియస్లీ నేను ఏ స్టేట్ వెళ్ళినా, ఎందుకంటే నాకు అన్ని చోట్ల కూడా ఆఫీసులుగా నేను తిరుగుతుండేవాడిని కేసుల మీద. తిరిగినప్పుడు నాకు అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ చాలా సక్సెస్ అయింది. అందులోనూ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రీంబర్స్మెంట్ ఒకటి, ఈ రెండు బ్రహ్మాండంగా వెళ్ళినాయి. అనుమానం ఏమక్కర్లేదు. అయితే ఇంత వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు గారిని ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్లో కానీ మార్కెటింగ్లో ఎవ్వరూ బీట్ చేయలేదు. ఇక ముందు నరేంద్ర మోడీ గారు కూడా బయట ఎక్కడైనా చేసుకున్నారు విదేశాల్లో, ఇండియాలో ఆయన కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంతగా డెవలప్ చేసుకోవాలి. స్టిల్ మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, దీన్ని మీరు చేయటం తప్పు అనేటువంటి పదాన్ని మీరు 10 సంవత్సరాలు ఎప్పుడైనా విన్నారా? లేదు. ఇవాటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనూ కూడా శాసన మండలిలో మెజారిటీ వేరే పార్టీకి, ప్రతిపక్షానికి ఉండేది. అవును, అక్కడ కూడా ఆ రోజుల్లో ఇది తప్పు, ఇది రైట్, దీన్ని మనం ఆమోదిద్దాము అన్న మాట మాట్లాడితే మొత్తం అసలు మాట్లాడినిచ్చేవారు కాదుగా. తర్వాత ఇవాళ రోజున వచ్చేసరికల్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ, పోర్ట్స్ విషయంలో కానీ ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అంటే వద్దు, చేయొద్దు. ప్రైవేటైజేషన్కి వెళ్తే మామూలుగా ఉన్న పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చదివేటువంటి ఒక అవకాశం ఉండదు, వద్దది ప్రభుత్వం ఇచ్చేద్దాం, దానికి ఆల్టర్నేట్ ఆలోచించండి. ఒకవేళ ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టడం కష్టమైతే, అప్పులు చేయటం ఇష్టం లేకపోతే వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఆలోచించండి అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా శాసన మండలిలో ఉన్నారా? ఎవరు లేరు. అటువంటి మన సమావేశాల్లో కూడా అసలు ఎవరు మాట్లాడలేదు. పోర్ట్స్, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా, పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తే దాని లాభాలు ఎవరికి వెళ్తాయి? వాళ్ళ కొనుక్కున్నటువంటి వాళ్ళకి వెళ్తాయి. అదే పోర్ట్స్ కనుక ఇక్కడ మన దగ్గర ఉండేది, ఆ డబ్బులు మీకే వస్తాయి కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. మెడికల్ కాలేజెస్ని అట్లా పెట్టడం మూలకంగా రేపు పొద్దున్న రాష్ట్రంలో మెడికల్ డాక్టర్ల యొక్క కొరత తగ్గుతుంది కదా. అందులో కొంతమంది అయినా అయ్యో నేను ఫ్రీగా చదువుకున్నాను, మా గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నాను కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి మా ఊళ్ళో పనిచేస్తాను, నేను మా డాక్టర్గా మా ప్రజలకు సేవ చేస్తాననే వాళ్ళు అట్లీస్ట్ ఒక 10% అన్న పుడతారు కదా. అదే నేను ₹1 50 లక్షలు లేకపోతే 25 లక్షలు బ్యాంకులో అప్పులు చేసి నేను ఒక డాక్టర్గా చదివితే అమెరికా పోతే డబ్బులు వస్తాయి అనుకుంటాడు, కార్పొరేట్ హాస్పిటల్కి పోదాము అని అనుకుంటాడు. అంతేగాని దీన్ని చేయరు కదా. కాబట్టి కానీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ రకంగా చెప్పట్లా. మీరు అంటున్నట్టుగా 17 మెడికల్ కాలేజీలని మేము ప్రైవేట్ పరం చేస్తామని అంటున్నారు తప్పించి, దాన్ని ఏ రకంగా ప్రైవేట్ పరం చేస్తాము, ఎట్లా ఉంటుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనే విషయం మీద ఎక్కడ మా నోరు మెదపట్ల. నేను అందుకనే అంటుంటా మీతో, నేను పొలిటికల్గా వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, నాకు అక్కర్లేదు. నేనేమంటున్నా, ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ఆల్టర్నేట్. మీరు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు, మీ పైసా లేకుండా మీరు సెల్ఫ్ సస్టైన్ గా మెడికల్ కాలేజీని ఎట్లా నడిపించవచ్చు అనేటువంటిది నేను ఇస్తాను, నన్ను పిలవండి అడుగుతున్నాను. పోర్టుల విషయంలో అదానీ పోర్టులు అవి అంతేగాని ఆంధ్రప్రదేశ్ పోర్టులు కాదని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంతకు ముందు అదానీ గారికి ఇస్తున్నప్పుడు ప్రైవేటైజేషన్ గురించి గొడవ చేశాం, కానీ ఇవాళ వచ్చేసి ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నాం. అది తప్ప రైట్, అది రాజకీయం. కానీ నేను ఏమంటున్నాను, అట్లీస్ట్ మనబోటు వాళ్ళని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉంటే అట్లా మాట్లాడలేను కదా. ఇప్పుడు మన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే మన అదేదో మీరు ఇందాక అన్నట్టుగా వకాలత్ ఎవరికేస్తే వాళ్ళ తరఫునే మాట్లాడాలి కదా. అంతేగా, అదే చేయాలి కదా. సో ఇప్పుడు సుందరాంశం గారు మాట్లాడేదంతా ఒక ఇండిపెండెంట్ గానే మాట్లాడుతున్నారు. ఆయన ఇండిపెండెంట్, 100% ఇండిపెండెంట్. ఆ వాసన ఏం తగలట్లేదు, అటు వైఎస్ఆర్సీపీ వాసన కానీ టీడీపీ వాసన కానీ తగలట్లేదు. అన్ని వాసనలు ఆల్రెడీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏ వాసన లేవు, వాసనలు పోయినాయి. రైట్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎస్, అది వాళ్ళకి ఆల్టర్నేట్ ఇవ్వాలి. ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయొద్దు, కోర్సులు మీరు చేయొద్దు, ఊరికి చేయొద్దు ప్రశ్నించడం కాదు. ఎందుకు చేయొద్దు, ఎట్లా చేయగలవా అని చెప్పి అడిగారు అనుకోండి. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు సరే మేము ప్రైవేటైజ్ చేయవయ్యా, అప్పులు చేయాలా, అప్పులు చేయము, మరి ఎట్లా నడిపిస్తావు చెప్పు అని అన్నారు. అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి. అది వాళ్ళ ఆ పరిస్థితి శాసనమండలిలో లేదు. ఎవరు చెప్పగలుగుతారు? ఈ గ్రాడ్యుయేట్స్ ఒక్కలే చెప్పగలుగుతారు. ఎందుకు ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికైనటువంటి వ్యక్తి కనుక పూర్తిగా దాని మీద కనుక కూర్చుంటే చెప్పగలుగుతాడు. లేదు అట్లీస్ట్ క్వశ్చన్ చేయగలుగుతున్నాడు. సార్ మీరు చేయకండి, అట్లా చేయకమాకండి, మా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరికీ చక్కటి చదువులు వస్తాయి. ఇవాళ ఇన్ని మెడికల్ కాలేజీల వల్ల మనందరి పిల్లలు మెడిసిన్ చదువుతారు. ఒకప్పుడు మెడిసిన్ చదవటము, ఇప్పుడు కూడా మెడిసిన్ చదవటం అనేటువంటిది ఒక కళ కింద అయిపోయింది. ఆ కళ సాకారం అవుతుంది అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ ఒక మాట అన్నా, ఇంత మాట్లాడిన తర్వాత పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తలెత్తే అంశం ఒకటే, 2009, 2014 వరకు పార్టీ, 2004 నుంచి 2014 వరకు, ఎస్, నేను 10 సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకుంటూ రావటం అంటే మాటలు కాదు. మొన్న జగన్ గారు 2019 నుంచి మళ్ళీ 24 వరకు కూడా పథకాలు ఇచ్చి చేస్తున్నా కూడా రాజకీయం పక్కన పెట్టండి, ఏ రకంగా అది కరెక్టా పార్టీని బతికించుకోవటం పక్కన పెట్టండి, కానీ మళ్ళీ వచ్చాడు కదా. కాబట్టి నేనేమని చెప్తానంటే వీళ్ళిద్దరి విషయంలో జగన్ గారు కానీ, అయితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం మాత్రం నేను మళ్ళా చెప్తున్నా, అంటే ఇప్పుడు రాజకీయాల్లో అరకపోయినా చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు.
అది మళ్ళీ నేను రాజకీయాల్లోకి లాక్. ఈస్ డూయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఇంతకు ముందులాగా లేడు. కొంచెం దానికి ఏమన్నా యాడ్ చేస్తారా? ఎక్స్ట్రాడినరీ అంటే మీకు ఏం కనిపించింది అంతా? ఇది చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు 27 జమిలి ఎన్నికలైనా 29 ఎన్నికలైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ అనేది ఉంటుంది. అయితే లోకేష్ గారు కనుక సీఎం అయితే ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఫైట్. ఎవరు ఉంటారో ఏం చెప్పలేదు. లోకేష్ గారు కనుక సీఎం అయితే ఈ యొక్క 4-5 నెలల్లో ద ఫైట్ బిట్వీన్ 3 పీపుల్, ట్రయాంగిల్ ఫైట్, లోకేష్ వర్సెస్ పవన్ వర్సెస్ జగన్. ఇంతటితో నేను రాజకీయాలు జనవరిలో ఏదో మొత్తం మారిపోతారని చెప్పానంటే నేను ఇంకా వెళ్ళట్లేదు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇంకా చంద్రబాబు గారు ఇంకొక 4 ఏళ్ళు కంటిన్యూ చేసి ఏం చేసినప్పటికీ కూడా కాదు. నువ్వు ఎవరో ఒకళ్ళని సెకండ్ ఇది తయారు చేసుకోవాలి. లోకేష్ గారు కనుక సీఎం అయితే 3-4 మంత్స్ లోపల ద ఫైట్ 27లో జమిలి ఎన్నికలైనా సరే 27కే, ఎందుకంటే ఎప్పుడో 29, ద ఫైట్ బిట్వీన్ 3 పీపుల్, జగన్ గారు వర్సెస్ పవన్ గారు వర్సెస్ లోకేష్ గారు. ఎందుకు వాళ్ళిద్దరు కలిసి పోటీ ఒకవేళ కనుక చేయరా? ఇంకా అదే నేను ఇంకా నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ఎనీ పాలిటిక్స్, బట్ ఒకవేళ కనుక లోకేష్ గారిని చేయకుండా చంద్రబాబు గారు కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ద ఫైట్ ఈస్ బిట్వీన్ జగన్ అండ్ పవన్. అంతకు మించి నేను ఇంకా రాజకీయాల గురించి చెప్పను. దయచేసి నన్ను తిట్టించద్దు, పొగిడించద్దు. జమిలీ ఎన్నికలు జరుగుతాయా? వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి సార్. వస్తాయా? ఎన్నికలు వస్తాయి. వాళ్ళు కాకపోతే ఇంకో చిన్న క్లాస్ ఏదో కూడా పెడతారో అని మనం పేపర్లో చదవటమే. ఏమనంటే ఏదో కొన్ని శాసనసభలకు వద్దు, ఎలక్షన్ ఇట్లా చేద్దామని అనుకుంటారో అనేది కూడా ఏదో చెప్తున్నారు. ఏది ఏమైనా 27లో ఎన్నికలకి నిర్వహణకి బీజేపీ ముందుకు వెళ్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఇంకా పూర్తి కాలా. అది ఎంతోసేపు పట్టదు సార్. ఇవాళ రేపట్లో దాని ఏమంటారంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. 225 నియోజకవర్గాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. 225 గ్యారంటీగా వస్తాయి. అది 29కైనా వస్తాయి, 27కైనా వస్తాయి, 26కి పూర్తి అయిపోతుంది. నాకున్నంత 225 అక్కడ 2 ఏళ్ళు, అదొకటి ఇంకొక 1 year 3 years ఉన్నాయి కాబట్టి 27 చివరికా 27 మొదట్లో వచ్చేస్తాయి అనుకుంటున్నా. మే వచ్చేస్తాయి, ఎలక్షన్స్ వచ్చేస్తాయి. జమిలీ ఎన్నికలు అంత శ్రేయస్కరమా, అవసరమా దేశాలకి, దేశంకి? నేను అంటే అది పెద్దగా మనం, కానీ ఒకటి మాత్రం నిజం, రోజు ఎన్నికలు వద్దు. ఈ రాష్ట్రంలో ఎన్నిక సీఎం గారు పిఎం గారు అందరూ పరిగెత్తాలా, ఇది వద్దు. ఇంతకుముందు మనకు ఉంది 65-67 వరకు నాకు గుర్తున్నంత వరకు ఇందిరాగాంధీ గారు పిఎం అయిన తర్వాత నా మధ్యలో ఎలక్షన్స్కి వెళ్ళేదాకా ఉంది. ఆ తర్వాతనే కదా ఈ ప్రాబ్లం జరిగింది. ఓకే, కాబట్టి ఉంది. అంటే ఎమర్జెన్సీ ముందు వరకు ఉంది. ఎమర్జెన్సీ ముందు వరకు కాదనుకుంటా. 67 నేను కొంచెం డీప్గా పోలేను. 67లోనే ఇందిరాగాంధీ గారు, ఎందుకంటే ఆమె గెలిచిన తర్వాత కొన్ని ప్రభుత్వాన్ని లాగేసుకుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాబట్టి అది అంతగా గుర్తు లేదు. బట్ ఇది జరిగింది. కానీ నేను ఇవాళ చెప్తున్నా, జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఒకందుకు మంచిదే. అన్ని చోట్ల ఒకేసారి ఎన్నికలు అయిపోవాలి. ఆ ప్రభుత్వాలు పనిచేయాలి ఒక 5 సంవత్సరాల పాటు. లేకపోతే ఇంకో చోట మహారాష్ట్రలో ఎన్నికలు వస్తుంది, ఇంకొక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, ఇంకో తెలంగాణలో ఎన్నికలు, ఇంకొక బీహార్లో ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతోటి మనం అంటే అదృష్టం మనకి కలిసి వస్తున్నాయి, మన ఆంధ్ర తెలంగాణకి. మిగతా ఇది ఉండదు, ఒకే రకంగా. అంతేగా మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్లో ఓ రకమైన తీర్పు, మళ్ళీ మహారాష్ట్ర ఒకేసారి ఉంటే బాగుంటుంది, పని చేసుకోవటానికి ఉంటుంది. ఓడిపోయారనుకోండి అయిపోయింది ఆ ప్రభుత్వం అంటారు, లేకపోతే గెలిచిందనుకోండి మళ్ళీ వీళ్ళు ఇంక కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా. మీలాగా మీతో ఎట్లా నేను చిట్ చాట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో అట్లాగే ఒక పెద్ద మనిషితో మాట్లాడితే దేశంలో 2 పార్టీలు ఉండాలి, దానికి జమిలీ ఎన్నికలు కావాలి అని మాట్లాడాడు ఆయన. పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పట్లేదు, నేను చెప్తానండి. అక్కర్లేదు కానీ ఒకటి మాత్రం 2 పార్టీ సిస్టమ్ ఇండియాకి పనికిరాదు. నాదెండ్ల భాస్కరరావు గారు పెద్ద ఆయన, అసలు ఆయన్ని మనం కదిలించద్దు, ఆయన పేరు కూడా ఎత్తద్దు. ఎందుకంటే నేను ఒక్కటే ఓటుతో వదిలేస్తాను. అది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సీనియర్ నాయకులందరిలోకి కూడా ఆయన ఒక పెద్ద ఎన్సిక్లోపీడియా. ఆయన ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా